నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయం నుండి శ్రీ భీమేశ్వర ఆలయానికి పల్లకి సేవలో ఉత్సవమూర్తులను తరలించారు. ఉత్సవమూర్తుల పల్లకి సేవలో రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో ఆర్జిత సేవలతో పాటు కోడెమొక్కు నిత్య కళ్యాణంను ప్రారంభం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న భక్తుల కోసం సౌకర్యార్థం రాజన్న గుడిని డెవలప్ చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాజన్న ఆలయ అభివృద్ధికి తొలి విడతలో 76 కోట్ల నిధులు మంజూరు చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణలో ప్రయత్నంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశామన్నారు. వేములవాడ పట్టణం రాజన్న ఆలయ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. లోక కళ్యాణం జరగాలని ప్రజల అందరిపై ఆశీస్సులు ఉండాలని కోరారు. ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అభివృద్ధి విస్తరణ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి భక్తులు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ మేడం గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు, చాలా మంది పెద్దల సమక్షంలో భక్తుల సమక్షంలో నవంబర్ 20వ తేదీన భూమి పూజ గావింపు చేసుకుని అభివృద్ధి పత్రులు తీసుకుపోయే క్రమంలో ఇప్పటికే 47 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం చేయడంతో పాటు ప్రస్తుతం 76 కోట్ల శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి సూచనలతోటి పలుమార్లు వారి ఆదేశాలు వారి సూచనలతోటి ఆలయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేసే సందర్భంలో అక్కడ పనులు జరుగుతున్న సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ స్వామి సన్నిధిలో ఏకాంతంగా సేవలు యథావిధిగా సుప్రభాతము నుండి మొదలుకుంటే వేకోజాము మొదలుకుంటే రాత్రి వరకు కూడా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుపుతూ ఆ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లను భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించే ఏర్పాటు అర్జిత్ సేవలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నమాట. సందర్భంగా చెప్తూ పార్వతీ పరమేశ్వరి ఉత్సవమూర్తులను క్షేత్ర పాల్గొని అనంత పద్మనాభ స్వామి వారి ఉత్సవమూర్తులను ఈరోజు వేములవాడ పట్టణ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజన్న భక్తుల మధ్యలో ఊరేగింపుగా ఇక్కడ తీసుకొని వచ్చి ప్రత్యేక పూజలు గావింపు చేసి కూడా ఈ సన్నిధిలో ఆ మూర్తులను పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా భీమేశ్వర స్వామి ఆశీస్సులు, రాజన్న ఆశీస్సులు, అనంత పద్మనాభ హరిహర క్షేత్రంగా పిలువబడుతున్నటువంటి ఆశీస్సులు అందరికీ అందాలని, లోక కళ్యాణం జరగాలని సందర్భంగా నేను వేడుకుంటూ మళ్ళీ వీలైనంత తొందరలో కార్యక్రమాలు ఆలయాన్ని అన్ని రంగాలకు అభివృద్ధి పత్రుల్లో తీసుకుపోయే క్రమంలో భక్తుల సహకారాన్ని తీసుకొని వేముల పట్టణాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పే లక్ష్యంతో ముందుకు పోతున్నప్పుడు వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రుల్లో విస్తీర్ణలో తీసుకుపోతున్నట్టు సందర్భంలో రాజన్న పరిరక్షణ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దల సహకారం కూడా వారి సూచనలు కూడా తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి ఆలోచన ఉన్నా భక్తుల కోసం లోక కళ్యాణం కోసం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసేటువంటి కార్యక్రమానికి మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఉంటే బాగున్నట్టు వాటిని కూడా జోడించుకుంటూ మనం ముందుకు పోతామన్న మాటని సందర్భంగా ప్రభుత్వ పక్షాన రాజన్న భక్తులకు, పరిరక్షణ కమిటీ నేతలకు, అన్ని వర్గాల ప్రజలకు వినమ్రంగా ప్రభుత్వం పక్షాన ఈ సందర్భంగా తెలియస్తూ అందరం కూడా ఈ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో మీ అందరి సహకారాన్ని అందించి రానున్న మరో 100 సంవత్సరాల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు రాను రాను పెరిగిపోతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా గతంలో వేములవాడ పట్టణంలో 15,000 జనాభా ఉన్నటువంటి సందర్భంలో ఉన్న రోడ్లు 60,000కు పెరిగినటువంటి సందర్భంలో రోడ్డు వెడల్పు చేయాలని చెప్పని ఈరోజు 47 కోట్లతో రోడ్డు వెడల్పు చేసుకునే క్రమంలో ప్రభుత్వ అధికారుల సహకారం, జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ఆ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మిత్రులు శాసనసభ్యులు కూడా గతంలో 3-4 సమావేశాలు చేసేది సలహాలు సూచనలు ఏదైతే ఉందో
ఇది రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అనేది పెరిగే జనాభాకు అనుగుణంగా చేయాల్సిందే తప్పదు. మరి దాంతోపాటు సాంప్రదాయం కూడా పక్క పెట్టాలని కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఈరోజు వారికి కూడా మరొక విధంగా సాధ్యమైనంత త్వరలో ఈ దేవాలయం ఇది తాత్కాలికమే ఇక్కడ ఈ అర్జీ సేవలు నడుస్తాయని మేము కోరుకుంటా ఉన్నాం. వారు కూడా అదే స్పీడ్లో మా ముందర కాంట్రాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం. కనీసంగా సమ్మక్క వచ్చే ప్రజలకు ఏమైనా సమ్మక్క స్థలానికి వచ్చే ప్రజలు ఏదైతే ఉంటుందో రాజ్యం దర్శనం చేసుకుని సమ్మక్క స్థలం మా వనదేవతల దర్శనానికి దాంట్లో భాగంగా వేగం కావాలి, చాలా స్పీడ్ కావాలి. గతంలో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఉద్యోగులు 500 మంది పడుతుంటే దాదాపు 5 నుంచి 6 వేల కుటుంబాలు దేవుని ఈ జీవనాధారంగా నమ్ముకుని బతుకుతూ ఉంటారు. మరి వాళ్ళ పట్ల కూడా మనం ఆలోచించి త్వరితగతిన పూర్తి విధంగా కూడా రాయరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి వీళ్ళందరూ కూడా అనుకూలించాలని కోరుకుంటూ మరొకసారి కూడా త్వరితగతిన పనిచేసిన చర్యలు తీసుకున్న భగవంతుడు ప్రభుత్వానికి ఆశీర్వదించడం కోరుతా ఉన్నాం. నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం. ఈరోజు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా సమస్త భక్తులందరి కూడా సౌకర్యార్థం శ్రీ 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 భారతీ తీర్థ స్వామి మహాస్వామి వారు అలాగే విధుశేఖర భారతీ స్వామి వారు వారి యొక్క సూచనలు ఆదేశాల మేరకు మన క్షేత్రంలో అత్యంత ప్రాచీనమైనటువంటిది మానవ స్థాపితం కానటువంటి సిద్ధస్థాపితమైనటువంటి త్రేతాయుగంలో ద్వాపర యుగంలో కూడా ఉన్నటువంటి మూర్తి కలిగినటువంటి దేవాలయాల్లో ఒక దేవాలయమైనటువంటిది అది భీమేశ్వరాలయం. ధర్మరాజో రాజలింగం భీమో భీమేశ్వరం తథా అని మనకు ప్రాచీనమైనటువంటి పౌరాణిక నేపథ్యం చెప్తున్నది. ధర్మరాజు రాజరాజేశ్వర స్వామిని ఆరాధించినట్టుగా భీముడు భీమేశ్వర స్వామిని ఆరాధించి ఇక్కడ నెలకొల్పినట్టుగా మనకు ప్రాచీనమైనటువంటి పౌరాణిక నేపథ్యం ఉంది. అంత ప్రాచీనమైనటువంటి ఆలయం కలిగినటువంటి లింగ స్వరూపంతో వెలిసినటువంటి నీలవర్ణ కాంతులతో మెరిసేటువంటి భీమేశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రం ఇది. కాబట్టి భక్తుల సౌకర్యార్థం మనకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారి రాజరాజేశ్వర స్వామివారి ఇలవేలుపు స్వామి. ఎందుకంటే మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా ముందుగా రాజరాజేశ్వర స్వామిని ఇక్కడ మనం దర్శించుకొని వెళ్ళేటువంటి ఒక మంచి ఆనవాయితీ కలిగినటువంటి సాంప్రదాయం కలిగినటువంటి క్షేత్రం ఇది. ఎవరింటో శుభకార్యం జరిగినా ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా ఏ తీర్థానికి వెళ్ళాలనగా ముందుగా ఇలవేలుపు దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారి వద్దకు ఇక్కడ భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు దర్శనానికే వస్తారు. కాబట్టి ఆ భక్తుల సౌకర్యార్థం అత్యంత ప్రాచీనమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి ఈ యొక్క భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అభిషేకము, అన్నపూజ, కోడె మొక్కుబడులు, కుంకుమార్చనలు, పల్లాకి సేవలు, పెద్ద సేవలు మొదలైనటువంటి సమస్త ఆర్జిత సేవలన్నీ కూడా ఈ ఆలయంలో సౌకర్యవంతంగా చేయడానికి అంత అద్భుతంగా ఇక్కడ మన యొక్క దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం అద్భుతంగా ఏర్పాటు చేయించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ క్షేత్రానికి రావడం వల్లనే స్వామి వారికి దర్శనమైనటువంటి సమస్త ఫలితాన్ని ఇస్తాడు. మనమందరం కూడా స్వామి ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, ఏ స్థాయిలో అవుతుంది అని చెప్పి రావడానికైనా కూడా ప్రతి భక్తుడు కూడా సంవత్సరానికి వచ్చే ప్రతి భక్తులందరూ కూడా యథావిధిగా ఈ యొక్క క్షేత్రానికి రావాలి. ఇక్కడ పారదర్శకంగా ఇక్కడ అభిషేకాలు, అన్నపూజలు, మొక్కుబడులు, కోడె మొక్కుబడి అయినటువంటి ఆ ధర్మదేవత స్వరూపం యొక్క వృషభేశ్వర మొక్కుబడి ఎవరైతే తీర్చుకుంటారో వారందరికీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క భీమేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా స్వామివారి వద్దకు వస్తాం కాబట్టి ఆ మొక్కుబడులన్నీ కూడా యథాతథంగా, ఎందుకంటే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నాం తప్ప దానిలో జరిగేటువంటి నిరంతరం జరిగేటువంటి కైంకర్యాలకు లోటు లేదు. స్వామివారి మంగళ వాయిద్యాలు సుప్రభాతంతో మొదలుకొని ఏకాంత సేవ వరకు కూడా ప్రాతకాల పూజ, అన్న పూజ, ప్రదోష పూజ, నిశి పూజ మొదలైనటువంటి నిరంతరం జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా యథాతథంగా సమాంతరంగా రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఇటు భీమేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో నిరంతర కైంకర్యాలు జరుగుతుంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా అటు రాజన్న క్షేత్రం ఎంతవరకు వచ్చిందో చూస్తూ ఇక్కడ యొక్క సమస్త ఆర్జిత సేవలన్నీ కూడా తీర్చుకొని తరించవలసిందిగా. ఎందుకంటే ఆ విధంగా భగవంతుడు అందరికంటే కూడా అసలు ఎవరు గొప్పవారే అంటే పాల సముద్రం గొప్పది అని ఒకళ్ళు అన్నారట. లేదు పాల సముద్రాన్ని ధరించినటువంటి భూమి గొప్పదని ఒకళ్ళు అన్నారట. లేదు ఈ భూమిని తన యొక్క 7 సహస్ర పనులతో మోసినటువంటి ఆదిశేషుడు గొప్పవాడని మరొకరు అన్నారట. ఆదిశేషుని కాదు, ఆదిశేషుని యొక్క రవములతో కలిగినటువంటి పార్వతి అమ్మవారు గొప్పదని ఒకళ్ళు అన్నారట. పార్వతీదేవిని సగం భాగం కలిగినటువంటి శివుడు గొప్పవాడని ఒకళ్ళు అన్నారు.
లేదు శివుని దగ్గరికి వచ్చే భక్తుడు గొప్ప ఇవన్నిటికంటే ఎక్కువ అని చెప్పి మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ భక్తుల సౌకర్యార్థం నిరంతరం కూడా ఎట్లా లక్షలాది మంది భక్తులు నిరంతరంగా వచ్చారో అదే విధంగా ఇక్కడికి రావాలి, స్వామివారిని సేవించాలి, కోడు మక్కుబడి చెల్లించుకోవాలి, ఆర్జిత సేవలన్నీ కూడా రావించుకోవాలి. తొందరగా మనం ఆలయ యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఆ స్వామికి నమస్కరిస్తూ తప్పకుండా వెళ్ళాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ ఇటువంటి శుభ సంకల్పానికి జారీ తీసినటువంటి ప్రభుత్వ యంత్రాంగము మరియు స్థానిక విప్గారు, ఆలయ అధికారులు, అలాగే స్థానికమైనటువంటి ఆర్డీఓ మొదలైనటువంటి కలెక్టర్ మొదలైనటువంటి అధికారులందరూ కూడా ఈ విషయంలో ఎంత స్పీడ్గా అంటే ఎంత వేగవంతంగా ఈ పని పూర్తి చేసి భక్తులందరికీ దర్శనం కల్పించాలనేటువంటి ఒక సద్భావంతో సత్సంకల్పంతో ముందుకెళ్తారు. కాబట్టి మనందరి యొక్క సహకారం తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు తుమ్మల బాలాజ్ బీసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తడిగుడ్డతో బీసీ బిడ్డల గొంతు కోసిందని ఆరోపించారు. నమ్మించి నట్టేట ముంచడమే కాంగ్రెస్ పార్టీ నైజమని మరోమారు నిరూపితమైందని విమర్శించారు. జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి, బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి, బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి, బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. జై బీసీ. బీసీ అమలు చేయాలన్న ఉద్దేశంతో పెట్టినందుకు మరి అంత నోటిఫికేషన్ పడ్డప్పుడు కూడా ఏది సపోర్ట్ చేయకుంటూ మరి ఇప్పుడు ఏదో అనే దాని మీద పోయి స్టే తీసుకొచ్చి ఇలా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి రేపు బీసీల ఐక్యత మరి ఎప్పుడు ఉండద్దు అనే దాని మీద ఇది పెత్తందారు చేసినటువంటి ఇది అది. కాబట్టి ఎట్టి పొజిషన్లో ఈ బీసీ అమలు చేయకపోతే మాత్రం చాలా ఉద్ధృతము అవుతుంది, చాలా ఉధృతం లేపుతాం. కాబట్టి మరి ఆలోచించి ఈ బీసీలని అమలు పెట్టాలని అని మేము అందరం బీసీలను ఏకమై ఈరోజు మరి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ప్రభుత్వము కామారెడ్డిలో ఇచ్చినటువంటి మాట ప్రకారము 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏదైతే ఈ అగ్రకుల పోళ్ళు అంటే రెడ్డిలు కోర్టుకు వెళ్ళి ఈ రిజర్వేషన్ను చట్టబద్ధం కాదు, దీన్ని ఆపేయాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేస్తే మరి ఇవాళ గవర్నమెంటు ఇంత కూడా సోయి లేకుండా బీసీలను ఆగం చేయడం కోసము మరి కోర్టుల ఇది వీగిపోతుందా లేకపోతే ఇది నిలబడుతుందా లేదా అనే ఆలోచన కూడా లేకుండా బీసీలను ఆగం చేయడానికే ఒక కుట్రపూరితంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలను మోసం చేస్తుంది. మరి మీకు తెలియదా, ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మంత్రులు కూడా కనీసం ఇంకిత జ్ఞానం లేదా, మరి ఈ కేసు నిలబడుతుందా లేదా అనేది తెలుసుకోకుండా బీసీలను అందరినీ ఇలా ఎలక్షన్లకు పంపి నామినేషన్ వేసిన తర్వాత కూడా ఇప్పుడు అందరినీ వెనుకకు తీసుకొని మరి ప్రజల్ని రోడ్డు మీదకి తెచ్చి ఆగం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ బీసీలకు మాట ఇచ్చిన ప్రకారము 42% రిజర్వేషను కల్పించి అది చట్టబద్ధత తీసుకొచ్చి వెంటనే ఎన్నికలకు పోవాలి. ఎందుకంటే సంవత్సరంన్నరలో పరిస్థితులన్నీ దారుణంగా తయారవుతున్నాయి. కనీసము మౌలిక వసతులు కల్పించలేనటువంటి పరిస్థితులలో ఈరోజు గవర్నమెంట్ ఉన్నది. మరి సఫాయి కార్మికులకు కూడా జీతం ఇయ్యలేని స్థితిలో ఉన్నది. మరి అలా పాలకవర్గం కనుక గ్రామ పంచాయతీ పాలకవర్గం కనుక ఉంటే మరి కేంద్రం నుంచి వచ్చే నిధులు వస్తాయి, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఈ పల్లెలు అభివృద్ధి చెందుతాయి. మరి ఆ ఆలోచన లేకుండా అనాలోచితంగా ఈ గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఈ 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు జరిపించాలని చెప్పి నిన్న వచ్చిన స్టే ప్రకారంగా మాకు బీసీలకు అన్యాయం జరుగుతుంది. 42% బీసీల బిల్లు అమలు చేయాలి. గ్రామాలలో అనేక సమస్యలు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీలో అనేక గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పనిచేయడం లేదు. చాలా మంది ఇబ్బందులు అవుతున్నాయి. వెంటనే సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీ జరిపితే ఊరు బాగుంటుంది, గ్రామాలు బాగుంటాయి. మాకు వెంటనే
బీసీ బిల్లును అమలు చేయకపోతే రాస్తారోకోలు చేస్తాం, అనేక రోడ్లను అడ్డుకుంటాం, గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు అమలు చేయాలి అని కోరుకుంటున్నాం. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి రాజేందర్ మాట్లాడుతూ మానసిక రోగుల గురించి, వారి చట్టాల గురించి వైద్యులకు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ అవినేష్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ బి శ్రీనివాసులు, డి లక్ష్మణ స్వామి మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రవి, నవీన్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. గురించి మన గద్వాల హాస్పిటల్లో మెంటల్ హెల్త్కి సంబంధించినటువంటి పేషెంట్లకు సంబంధించి హాస్పిటల్ విజిట్ చేసి ఆ యొక్క లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ఆధ్వర్యం లోపల మెంటల్ హెల్త్కి సంబంధించినటువంటి పేషెంట్లకి దీని గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు వారిలో నైపుణ్యాలు పెంపొందేలా ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలని గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లిలోని కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని ఎర్రవల్లి మండల కేంద్రంలోని పోలీస్ పదవ పటాలంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పలువురు విద్యార్థులతో పాఠాలు చదివించి 10వ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. స్టోరేజ్ కోసం చదవండి. చూద్దాం ఫస్ట్ 600 అంశాలు మధ్య ఉండాలని చూడండి. వివిధ రకాల పదార్థాలను ఎందుకు సెంటెన్స్ తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరికి తనకంటూ బాగా ఇష్టమైన ఆహార పదార్థం ఏదో ఒకటి ఉంటుంది. మీకు ఇష్టమైన వంటకం ఆహారం ఏది? అదంటే ఎందుకు ఇష్టం? ఇష్టమైన దాన్ని మాత్రమే తింటే సరిపోతుందా? ఎందుకు? ప్రతిరోజు మీరు ఏ ఆహారం తింటారు? అలాంటి ఆహారం ఎందుకు తినాలో ఆలోచించండి. ఇక్కడ అదే ఇంగ్లీష్లో చదవండి. ఇక్కడ ఫుడ్ తినాలి. కరెక్ట్. ఎలాంటి ఫుడ్ తినాలి? అది తినాలి. ఏం తినకూడదు? కేకులు, లేనిపోని రోగాలు, మన హెల్త్ అనేది పాడైంది. ఓకే.
Slowly as he is scared man, the patient has authority. Winding at it. Sentence based analysis. There was something little wrong with the state transport bus. The state transport bus. Welcome to the Nilasa. The state transport bus. There was something little wrong with the state transport bus. State transport bus లో ఏమో రాముంది ఏం రాముంది పైకి పోవడానికి లైఫ్లోనే అది చాలా కష్టపడి పైకి వచ్చినట్టు వెళ్తుంది అని అర్థం. నెక్స్ట్ ఇంకెట్లా అంటే అయినా కూడా అంటే ఎంత కావాలో అంత స్లోగా పోతున్నారా బస్ కూడా అంతా చెప్పాలి కదా నెక్స్ట్ చెప్పండి. It reached the main gate. That dispenser building was situated at station. డెస్టినేషన్ దాంట్లో పోయినట్టు అవ్వాలంటే But the driver was sure the conductor had no రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్లలో పనిచేస్తున్న ర్యాగ్ పిక్కర్ కార్మికులను అవుట్సోర్సింగ్లోకి తీసుకోవాలని వారికి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కమిషనర్ అరుణశ్రీకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థలో గత 24 సంవత్సరాలుగా డివిజన్లలో ఇంటింటికి చెత్త సేకరణ పేరుతో ర్యాగ్ పిక్కర్లుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని, వీరికి మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా జీతాలు ఇవ్వడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. గత 24 సంవత్సరాలుగా ఇంటింటి చెత్త సేకరణ చేస్తున్నటువంటి ర్యాగ్ పిక్కర్ కార్మికులను అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులుగా తీసుకోవాలని, ఏ డివిజన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను ఆ డివిజన్లోనే ఉంచాలని, అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్లో పనిచేసే కార్మికులుగా గుర్తించి వీళ్ళకి జీవన వృత్తిని కల్పించాలని చెప్పేసి మెమోరాండం ఇవ్వడం కోసం కలెక్టర్ మేడం గారి దగ్గరికి వచ్చినాం. దీంట్లో కొంతమందికి మ్యాచింగ్ గ్రాంట్ రావట్లేదు. ఆ మ్యాచింగ్ గ్రాంట్ రావడం కోసం కూడా పూర్తి స్థాయి వివరణతోటి కలెక్టర్ మేడం గారికి, జేసీ మేడం గారికి మేము మెమోరాండం ఇవ్వడం కోసం వచ్చినాము. మేడం గారు కాస్త పనిలో ఉన్నారు. వచ్చి ఇక్కడి నుంచి వెళ్తాము. మమ్మల్ని ఖచ్చితంగా ర్యాగ్ పిక్కర్ కార్మికులను అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులుగా గుర్తించి ఉద్యోగాలలో తీసుకోవాలని చెప్పి ర్యాగ్ పిక్కర్ కార్మికులుగా పనిచేస్తున్న మాకు న్యాయం చేయవలసిందిగా మేము మేడంను కోరుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15% ఓట్ల తేడాతో ఘన విజయం సాధించనుందని రాష్ట్ర గణంలో ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. గోదావరికని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పి మల్లికార్జున్ నివాసంకు వచ్చిన మంత్రి వివేక్ అక్కడే మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై పాత్రికేయులతో ముచ్చటించారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో జూన్లో కాంగ్రెస్ పార్టీ 21% రేటింగ్ ఉండే. నన్ను ఇన్ఛార్జ్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో తిరిగి మా ఇద్దరు మంత్రులు పొన్నమ్మ ఇంకా నాగేశ్వరరావు గారితో కలిసి అన్ని చోట్ల కూడా బూత్ లెవెల్ కమిటీసు ఏదైతే ప్రజలకు
సీసీ రోడ్స్, నాలీజు ఇవన్నీ సమస్యలలో జోక్యం చేసుకొని అక్కడ క్యాడర్ని మోటివేట్ చేసి ఈరోజు పార్టీ 5% ముందు ఉంది. అంటే అప్పుడు 12% మైనస్ ఉండే, ఇప్పుడు 5% పాజిటివ్ అయింది. నాకు గట్టి నమ్మకం ఉంది ఎలక్షన్ అయ్యే వరకు సుమారు 12 to 15% ఓట్ మార్జిన్తో గెలవబోతున్నాం. ప్రజలందరూ కూడా అక్కడ టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజలకు ఏం పని చేయలేదు. కేవలము జియోలు తీసి మేము ఇది చేపిస్తాము అది చేపిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ కింద వార్డ్ లెవెల్లో పనేం కాలేదు. మీరందరూ చూసినారు ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల కూడా జియోలు చూపించి పైసలు లేనప్పటికీ కూడా వారు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకోనికి ప్రయత్నం చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ బైపోల్ అది ఒక టెస్ట్ కేసు అన్నమాట. టీఆర్ఎస్ పార్టీ ఎంత నష్టపోతుందో మన అందరికీ తెలుస్తుంది ఈ ఎలక్షన్ తర్వాత. దాంతోపాటు ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఓట్ చోరీ గురించి, ఈ ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని చోట్ల కూడా ఈ క్యాంపెయిన్ తీసుకొని బుక్స్ ప్రిపేర్ చేసుకొని మేమందరం కూడా ఓట్ చోరీ వ్యతిరేకంగా ఉన్నాము. రాహుల్ గాంధీ గారి క్యాంపెయిన్ ఏదైతే చేస్తున్నారో వారితో మేము ఉన్నామని చెప్పి ఈ క్యాంపెయిన్ చేసేది అవసరం ఉంది. ఈరోజు ప్రారంభం చేయబోతున్నాను ఈ ఓట్ చోరీ గురించి. ఎందుకంటే తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్లో బిజీ ఉంటాను. వంశీకృష్ణ ఎంపీ గారు కూడా యుఎన్లో మా నాన్నగారు వెంకటస్వామి గారు అప్పుడు 1981లో జెనీవాలో ఐఎల్ఓ యుఎన్ కాన్ఫరెన్స్కి అక్కడ ఆయన స్టేట్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు నువ్వే నిజమైన కార్మిక నాయకుడు, నువ్వు పోయి యుఎన్లో రిప్రజెంట్ చేయాలంటే ఆ రోజులలో వారు ఇండియన్ డెలిగేషన్ లీడ్ చేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళొకసారి ఎంపీ వంశీకృష్ణ గడ్డం గారికి మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చింది. వారు కూడా యుఎన్లో మాట్లాడి అన్ని దేశాలు అభివృద్ధిలో బాటలో ఉండాలి, అందరూ కూడా సహకరించాలని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. వారు ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజలకు మొన్న కూడా రైల్వే వందే భారత్ ట్రైన్ మంచిర్యాలలో స్టాప్ చేయించడము, రిటైర్డ్ సింగరేణి కార్మికులకు 120 కోట్ల రూపాయల పెన్షన్ ఫండ్ ఇప్పించడము, మళ్ళీ రామగిరి టూరిజంలో దాంట్లో కూడా 4 కోట్ల రూపాయలు రోప్వే 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడము. వారు కూడా పనిచేస్తున్నారు. డెఫినెట్లీ వచ్చే రోజులలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంత ప్రజలకు, ఎందుకంటే మొన్న సీఎం గారు కూడా సింగరేణి లాభాల వాటాలో వారు చెప్పడం జరిగింది. సింగరేణి సంస్థను కాపాడింది కాకా వెంకటస్వామి గారు. ఆ రోజులలో 1,00,000 ఉద్యోగాలు, వారితో పాటు 1,00,000 కుటుంబాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది. దాంతోపాటు పెన్షన్ స్కీమ్ అయినా కానీ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు 30,000 పట్టాలు ఇప్పించిండ్రు ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు సేవలు చేసుకుంటా కాకా వెంకటస్వామి గారు ఒక పేరు సంపాదించినారు. వంశీకృష్ణ గడ్డం కూడా అదే బాటలో నడుస్తూ ప్రజల సేవలు చేస్తున్నారని చెప్పి ఓకే చల్ ఏం లేదని ఇది యాడ్ చేసినాయి. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అడ్వకేట్ మాధవరెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో మండల ప్రజలు మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కలిసి 90% ఉంటే, అగ్రవర్గాలు అన్నీ కలిసి 9% ఉంటే దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని జీవో నెంబర్ 9ని కొట్టివేయడం జరిగింది. దాన్ని వెంటనే వెనక్కి తీసుకుని మళ్ళీ
యథావిధిగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నామన్నారు. फोटो दी रवि रवि ఒక ఫోటో दी నేను వీడియో ఇస్తున్నా రవి ఫోటో दी నవీన్ ఫోటో दी ఫోటో షేర్ చేయండి మన భారత రాజ్యాంగం ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీలు కలిసి 90% ఉంటే అగ్రవర్ణాలు అన్ని కలిసి 9% ఉంటాయి. దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకొని మరి ఆ జీవో నంబర్ 9 కొట్టేయడం జరిగింది. దాన్ని వెంటనే ఇమీడియట్లీ వెనుకకు తీసుకొని మళ్ళీ యథావిధిగా 42% రిజర్వేషన్ ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అదే విధంగా మరి ఈ ఎంపీలు పార్లమెంట్ లో ఆమోదించాలా, ఇక్కడ ఆమోదించాలని బయట చెప్పుడు కాదు. నా కొడుకులారా, మీరు 16 మంది ఎంపీలు బిడ్డ మీ ఎంట పడతాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. మీరు పార్లమెంట్ లో జీవో పాస్ చేసే వరకు మిమ్మల్ని రోడ్ల మీద తిరగనియం బిడ్డ. ఎంపీలారా జాగ్రత్త. మేము ప్రజలతోటి మీరు పెట్టుకుంటే ఓట్లు మాయి. రెడ్డి నా కొడుకులారా, సీట్లు మీరు రేపు పొద్దుగల్లా మీరు ఏమని ఓట్లు అడుగుతారో ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఏదానికి కానీ ప్రతి దానిలో బీసీ ఎస్సీ ఎస్టీలనే నిలబెట్టి గెలిపించుకునే సత్తా మాకుంది. మిమ్మల్ని ఎక్కడొచ్చినా ఓడగొట్టి చూపెడతాం. మీరు రండి. మరి ఎంపీ నా కొడుకులు ఢిల్లీ ఎమర్జెన్సీ పార్లమెంట్ లో పెట్టించి మీరు ప్రత్యేక బిల్లును తీసుకొచ్చి ఈ బీసీకి 42%, ఎస్సీలకు 80%, మీరు 18% ప్రకటించమని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి రాహుల్ గాంధీ గారు ఇక్కడ పాదయాత్ర చేసుకుంటా చెప్పడం మాత్రమే మరి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు. మరి అదే మోడీని నిలదీసి సభలో ఒక్కసారి అడగలేదు. అడుగుమని మేము కోరుతా ఉన్నాము. అడిగి మాకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించమని నువ్వు మోడీని నిలదీయు. సభలో అడుగు. సభలో ఒక్కనాడు అడగవు. ప్రజలలో చేదో వాగ్దానాలు చేసుకుంటూ పోతే ఇది ఎవరు ప్రజలు మెచ్చుకోరు. మీరు అదే రేవంత్ రెడ్డి గారు ఇది ఇచ్చి ఇయ్యనట్టు కాదు. మీరు కూడా దీనికి ఏం స్పందిస్తారో దాన్ని స్పందించి మీరు అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు. ఆ కాపీని పెట్టి మీరు జడ్జికి అది పెట్టి మీరు కూడా అడ్వకేట్ని పెట్టి దాన్ని నిలదీయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి అదే కాకుండా రేపు పొద్దుగల్లా మన కామారెడ్డి ఎమ్మెల్యే కూడా ఇది
కరెక్ట్ కాదు అది ఇది అన్నాడు. బిడ్డ నువ్వు ఓలోట్ల తోటి గెలిచినావు రమణారెడ్డి, నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఎవరి ఓట్లతో గెలిచినావు. బీసీలో ఎస్సీ ఓట్లే మీ వర్గం ఎంత, మీ రెడ్డి ఎంత, ఎన్ని ఓట్లున్నాయి ఏమి మనం మరి మీరు మేము తెలుసుకుందామంటే చెప్పి ఊళ్ళకి ఉరికిపిస్తాం బిడ్డ. అది కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. దీని అంతం మాత్రమే ఆరంభం మాత్రమే, అంతం కాదు. దీన్ని ఇంకా రోజు రోజు మీ దిష్టి బొమ్మలు అంటి పెడుతూనే ఉంటాం. రోజు రోజు తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో ఇది కూడా అట్లా జరుగుతుంటుందని మనం చేస్తా ఉన్నాం. జై బీసీ. మొన్న హైకోర్టులో వేసిన 9 జీవో నంబర్ 9కి వ్యతిరేకంగా 9% ఉన్న రెడ్డిలు, 9% ఉన్న అగ్రవర్ణాలు హైకోర్టులో కేసు వేసిర్రు. 90% ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలము ఇక్కడ రిజర్వేషన్లు తన్నుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో బీసీలమంతా ఏకమై ఈ రిజర్వేషన్ల మీద ఉన్న స్టే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 9వ షెడ్యూల్లో పెట్టి మాత్రమే 246 ఆర్టికల్ ప్రకారం మళ్ళీ జీవో ఇస్తే ఇట్లాంటి అగ్రవర్ణాలు మళ్ళీ కోర్టుకు పోయినా చెల్లయి కాబట్టి మళ్ళీ ప్రభుత్వం 42% జీవో ఖచ్చితంగా ఇచ్చి 9వ షెడ్యూల్లో ఎలాంటి ఎవరికి కూడా కోర్టుకు పోయే అవకాశం లేకుండా మళ్ళీ జీవో ఇచ్చి ఎన్నికలకు పోవాలి. లేదంటే మీరు మళ్ళీ పాత ప్రకారం పోతామంటే బీసీ సమాజం మళ్ళీ బగ్గున లేస్తుంది. కాబట్టి ఈ జీవోను మళ్ళీ 9వ షెడ్యూల్లో పెట్టి అమలు చేయాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ప్రభుత్వానికి ఎదురైతాయి. కాబట్టి ఈ జీవోను వెంటనే మళ్ళీ 9వ షెడ్యూల్లో పెట్టి అమలు చేయాలని కోరుతున్నాం. మరి ఈరోజు బీవీపేట మండల కేంద్రంలో నిర్వహించినటువంటి బీసీ గర్జన ఏదైతే ధర్నా ఉందో ఆ ధర్నాలో పాల్గొన్నటువంటి మరియు బీసీ సోదరులందరికీ, మరి ఈ ధర్నాకు సహకరించిన ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే జీవో నంబర్ 9 ఉందో హైకోర్టులో తీర్పు ఇచ్చారో ఆ తీర్పును వెంటనే స్టేను వెంటనే ఎత్తివేయాలి. బీసీలకు సానుకూలతగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఏదైతే రిజర్వేషన్లు ఖరారు చేశారో అదే రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల షెడ్యూల్ నిర్వహించాలని మరి కోరుకుంటూ, మరి ఈనాటి గర్జనకు అందరికి అన్ని పార్టీలకు అతీతంగా బీసీలందరూ మరియు ఎస్సీ ఎస్టీలందరూ కూడా సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఎన్టీపీసీ సెంటర్లో సిఐటియు అనుబంధ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ 5వ రాష్ట్ర మహాసభల పోస్టర్ను సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. సందర్భంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఎన్ భిక్షపతి మాట్లాడుతూ 2025 అక్టోబర్ 14, 15 తేదీలలో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ 5వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభలను జయప్రదం చేయండి. అందరూ అన్నారు అంటేనే ఇప్పుడే రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ మహాసభలను జయప్రదం చేయండి. రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ మహాసభలను జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు అక్టోబర్ 14, 15 తేదీలోపల రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో జరగనున్నాయి. ఈ మహాసభలో గత 3 సంవత్సరాలుగా యూనియన్ చేసిన కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకొని ఒక నూతన కమిటీని ఎన్నుకొని ఈ యొక్క మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ప్రాధాన్యత సంతరించుకున్నది. కాబట్టి ఈ మహాసభలను తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని, అలాగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిఐటియు
అనుబంధ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ మహాసభలు జయప్రదం చేయడం కోసం కృషి చేయాలని సిఐటియుగా పిలుపునిస్తున్నాం. ఈరోజు ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి పోస్టర్ను ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఆవిష్కరించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ మహాసభల జయప్రదానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాల్సిందిగా ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గోదావరిఖని నగరంలో రోడ్డు వెడల్పు కోసం కూల్చివేత పరంపర కొనసాగుతోంది. స్థానిక రాజేష్ థియేటర్ ఎదురుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ను ఆనుకుని ఉన్న సుమారు 30 షాపులను చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా ఖాళీ చేసుకోగా ఆ దుకాణాల షెడ్యూళ్లను ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. అయితే ఇందులోని కిరాయిదారులుగా ఉన్న వ్యాపారులకు ఇందులో వ్యాపారం చేసుకునే ఓనర్లకు వెనుకగా స్థల కేటాయింపు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి నెల రెండవ శనివారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీ చైతన్య గ్లోబల్ ఎయిడ్ సంజయ్ గాంధీ నగర్, శ్రీ చైతన్య ఆర్ఎఫ్సిఎల్, శ్రీ చైతన్య ఎన్టీపీసీ, శ్రీ చైతన్య సప్తగిరి కాలనీ పాఠశాలలు ఆ నిబంధనలు ఏవి మాకు వర్తించవనే విధంగా స్పెషల్ క్లాసుల పేరుతో పాఠశాలలు నిర్వహించడమే దానికి నిదర్శనమని భారత ప్రజాతంత్ర యువజన సమీక్ష పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ప్రకటనలో తెలిపారు.
పారిశ్రామిక ప్రాంతంలో కార్పొరేట్ పాఠశాలల యొక్క ఆగడాలు మితిమీరుతూ ఉన్నాయి. సెలవు దినాలలో కూడా ప్రత్యేక తరగతుల పేరుతోటి విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు. ఈ అక్టోబర్ మాసంలో 2వ శనివారము ప్రభుత్వ నిబంధనల ప్రకారము ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా సెలవు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శ్రీ చైతన్య, నారాయణ మరియు ఇతర కార్పొరేట్ పాఠశాలల అన్నీ కూడా 10th క్లాసు విద్యార్థులకు స్పెషల్ క్లాసుల పేరుతోటి వాళ్ళని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము స్థానిక విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాము. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నారాయణ, చైతన్య, ఇతర కార్పొరేట్ పాఠశాలలలో మాత్రమే విద్యార్థులు ఉన్నారా, లేకపోతే మిగతా పాఠశాలలలో కూడా విద్యార్థులు కూడా ఉన్నారా అనేది మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రతి 2వ శనివారము ఈ కార్పొరేటు పాఠశాలలు స్పెషల్ క్లాసుల పేరుతోటి స్కూల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి మిగతా కళాశాలలకు మీరు ఎందుకు అనుమతిస్తలేరు? వీటికి మాత్రమే అనుమతి ఇవ్వడం వెనుక ఉన్న అంతర్యం ఏందనేది ఎంఈఓ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతంలో అందరి తల్లిదండ్రులు కూడా పనులు చేసుకొని వాళ్ళ కష్టార్జితంతో పిల్లల్ని చదివించుకుంటూ ఉంటారు. మరి నారాయణ, చైతన్య, ఇతర కార్పొరేట్ పాఠశాలలలో ఉన్న విద్యార్థులకు వీళ్ళకు వ్యత్యాసమైంది. ఆ ప్రైవేటు చిన్న చిన్న పాఠశాలలేమో సెలవు ప్రకటిస్తున్నప్పటికీ నారాయణ, చైతన్య, ఇతర కార్పొరేట్ పాఠశాలలు ఎందుకు సెలవులు అనేది ఇవ్వడం లేదు? వాళ్ళు సిలబస్ పేరుతోటి, ర్యాంకుల పేరుతోటి, వాళ్ళు స్పెషల్ క్లాసుల పేరుతోటి 2వ శనివారము, ఆదివారం కూడా ఎందుకు పాఠశాలలు నడిపిస్తున్నారు? దీనికి మీరు సమాధానం చెప్పాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాయి. తక్షణమే ఈ కార్పొరేట్ పాఠశాలలో మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేదు అనంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రైవేటు, కార్పొరేటు, గవర్నమెంట్ స్కూళ్లను 2వ శనివారం, ఆదివారం కూడా నడిచే విధంగా మీరు చర్యలు తీసుకోండి. లేకపోతే ఈ కార్పొరేట్ పాఠశాలల మీదనైనా, నడిపిస్తున్న కార్పొరేట్ పాఠశాలల మీదనైనా కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.